ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించండి. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశం. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు విద్యాబోధన ఉందన్న ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చేరి తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని విజ్ఞప్తి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో అత్యధికంగా రెవెన్యూ సంబంధిత సమస్యలున్నాయి. ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు విద్యాబోధన ఉందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి తెలియజేశారు. నేడు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కళాశాలలో ఉన్న కోర్సులు సౌకర్యాలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కృష్ణవేణి మాట్లాడుతూ మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ ల్యాబు, సైన్స్ ల్యాబు, విశాలమైన లైబ్రరీ, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఉందన్నారు. కావున తమ పిల్లలను మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. ఇక్కడ అందిస్తాం కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా చేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజున చూడండి, అన్ని వసతులు చూసిన తర్వాత మీ ట్రిప్ ముగిస్తున్నా మీకు అవసరమైనటువంటి విషయాలు మళ్ళీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఫస్ట్ మీరు మీ కాన్ఫిడెన్స్ గా చదువు నేర్చుకుని మిగతా విషయాలపైన మీరు పోతే తప్పకుండా మీ లైఫ్ లో సక్సెస్ అవుతారు. కానీ మదనపల్లి ఉమెన్స్ కాలేజీలో ఈ రోజు జూనియర్ కాలేజీ పిల్లలతో ఓపెన్ డే అనే ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎందుకంటే జూనియర్ కాలేజీ పిల్లల్ని డిగ్రీ కాలేజీలకు పిలిపించి వాళ్ళకి ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడున్న ఫెసిలిటీస్ కానీ, ఇక్కడున్న కోర్సులు కానీ వాళ్ళకి చూపించి వాళ్ళకి అవగాహన కలిగిస్తే గవర్నమెంట్ కాలేజీల్లో చేరడానికి వాళ్ళకి బాగా
అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా సిసి వాళ్ళు కూడా ఫిబ్రవరి 1st వీక్లో జరపని మాకు ఆర్డర్స్ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మేము ఉమెన్స్ కాలేజీలో ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ కాలేజీలో అందరు లెక్చరర్స్ కూడా మంచి క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారు, మంచి కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులందరినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని మేము కూడా ఈ కాలేజీ తరఫు నుంచి మీడియా తరఫున ఈ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము. డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ఇక్కడ ఓపెన్ డే నిర్వహించడం జరిగింది. జూనియర్ కాలేజీ విద్యార్థులను, సీనియర్ విద్యార్థులందరినీ ఇక్కడ ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని కలిగించడానికి ఏర్పాటు చేసినటువంటి దీనిలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఉన్నటువంటి ల్యాబొరేటరీస్, ఇక్కడ పనిచేస్తున్నటువంటి విధానము, అధ్యాపకుల యొక్క పనితీరు, వీటన్నింటినీ గమనించి విద్యార్థులు ఇక్కడ మళ్ళీ డిగ్రీలో చేరడానికి అవసరమైనటువంటి అవేర్నెస్ కల్పించడం జరిగింది. వాళ్ళ సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. వాళ్ళకు అవసరమైనటువంటి కోర్సులు ఇక్కడ ఏమేమి ఉన్నాయో వివరించడం జరిగింది. ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సర్టిఫికేట్ కోర్సులు ఏమి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశము వాళ్లకు తెలియజేసి ఈ రోజును సంబరంగా ఇక్కడ పక్కన ఉన్నటువంటి మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ అందరినీ ఇక్కడికి పిలిపించి వాళ్ళతో అక్కడ ప్రిన్సిపాల్ ద్వారా ఇక్కడ పిలిపించిన తర్వాత వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం అనేటువంటిది జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థులందరూ చాలా సంతృప్తిని వ్యక్తం చేసినారు. ఇక్కడే ఈ కళాశాలలోనే చేరతామనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేయడము మాకు నిజంగా ఆనందదాయకం. ఇక్కడ మా ప్రిన్సిపల్ గారు వారు కొత్త కోర్సులను కూడా తెప్పించడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం, విద్యార్థులందరూ చాలా హర్షాన్ని వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ అందరూ చాలా చక్కగా వాళ్లకు ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మనకి ఫస్ట్ మన కాలేజ్ డిగ్రీ కాలేజ్కి వచ్చారు మీరు. ఎవరైనా సరే ఎవరి కాలేజ్ గురించైనా మా కాలేజ్ ఇంత గొప్పది, మా కాలేజ్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి గొప్పలు చెప్పుకొని ఒక పాంప్లెట్ ఇచ్చేసి చెప్పేసి ఓవరాల్గా చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మన ప్రిన్సిపల్ మేడం మా కాలేజ్ గురించి మేము చెప్పడమే కాదు, మీరే స్వయంగా వచ్చి చూసి మా కాలేజ్ ఎలాంటిది, మా కాలేజ్లో ఎలా ఉంది, మేము చెప్పింది మీరు నమ్మండి, లేదా మా మీద ఏమన్నా డౌట్ ఉంటే మీరు వచ్చి చూసి చెక్ చేసి ఒకసారి తెలుసుకొని వెళ్ళండి అని చెప్పి మనకి ఇక్కడ ఓపెన్ డే అనేది మనకి పెట్టారు. సో మీరు ఇక్కడికి వచ్చి చూసి ఏమైనా తెలుసుకున్నారని అనుకుంటున్నాం. ఎంపీసీ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ బీటెక్, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అదొక రేంజ్ అని ఫీల్ అవుతా ఉంటారు. ఒకప్పుడు నేను అలా ఫీల్ అయ్యి సాఫ్ట్వేర్ లేదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ నా ఎయిమ్ అని చెప్పి ఫీల్ అయిన దాన్ని. మా ఇంట్లో సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళంతా డిగ్రీ చేయకపోవడం వల్ల మాకు వచ్చిన లాస్ని మేము ఇప్పుడు ఫీల్ అవుతాను. నువ్వు ఆ ఫీల్ కాకూడదు కాబట్టి నువ్వు డిగ్రీ చేయని చెప్పి చాయిస్ ఇచ్చారు. కాబట్టి నేను డిగ్రీకి జాయిన్ అయినా. పోలీస్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఏ ఒక్క జాబ్ అయినా, ఒక కలెక్టర్ అయినా సరే, ఒక డిస్ట్రిక్ట్ అంతా కంట్రోల్ చేసేది ఎవరు? కలెక్టర్. ఆ కలెక్టర్ కావాలన్నా మనకి ఇంజనీరింగ్ ఉంటే ఇస్తారా? ఇవ్వరు. అదే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఆటోమేటిక్గా మనం గ్రూప్స్ రాసుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు మన కటుపక్క కాలేజెస్లో ఎవరైనా సరే, మీరు ఇంటర్ చదువుతున్నారు కదా, ఎంపీసీలో మ్యాథ్స్ మేడం కానీ, మాలతి మేడం కానీ, ఫిజిక్స్ సార్ కానీ, కెమిస్ట్రీ సార్ రిటైర్ అయ్యి కూడా కెమిస్ట్రీ లెక్చరర్ వచ్చేంత వరకు నా స్టూడెంట్స్కి క్లాసెస్ వెళ్ళిపోకూడదు అనే కారణంతో మన సారు క్లాసెస్ తీసుకుంటున్నారు రిటైర్ అయిపోయి కూడా. ఒక గవర్నమెంట్ లెక్చరర్కి తప్పితే ప్రైవేట్ లెక్చరర్స్కి ఒక మంత్ శాలరీ ఇకపోతే వాళ్ళు ఆ జాబ్ చేస్తారా? చేయరు. కానీ మన సార్ అక్కడ చాలా బాగా, ఇప్పటికీ సార్ ఇంకొక సార్ వచ్చేంత వరకు నేను టీచ్ చేస్తాను, నా స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది రాకూడదు, నేను ఉన్నంత వరకు అలాంటి ఇబ్బంది ఏమీ రానివ్వను అని చెప్పి మన సార్ అక్కడ టీచ్ చేస్తున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లె మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు.
ఇక్కడ రా, కూర్చోండి, చెప్పండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కుళాయి కనెక్షన్ కావాలా? దానికే ఒకటి గడ్డి చేసుకుంటారు కదా కౌంటర్లో. చిత్తూరు జిల్లాలో మొదట జరిగే జాతరగా ప్రసిద్ధి చెందిన సిటిఎం నలవీర గంగాభవాని అమ్మవారి జాతర ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కు జాతర కరపత్రం అందజేసి ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో సిటిఎం సర్పంచ్ ఆనంద ప్రార్థసారథి, సింగిల్ విండో ఉపాధ్యక్షులు ప్రతాప్, వైకాపా నాయకులు వెలుగు చంద్ర, ఆలయ కమిటీ సభ్యులు పొగాకు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన అమ్మవారి ఆలయ ప్రవేశం జరుగుతుందని తెలిపారు. 13న అమ్మవారి ఊరేగింపు, 14న రాత్రి తిరునాల, అమ్మవారి ఊరేగింపు, 15న పగల తిరునాల, కల్లిపాట, అలాగే అమ్మవారి ఊరేగింపు జరుగుతుందని తెలిపారు. 16వ తేదీన దోపు తిరునాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. కావున భక్తులు ఈ తిరునాళ్లలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. రాయలసీమలో పడమటి మండలాల్లో మొట్టమొదటిగా ప్రారంభమయ్యే జాతరలో అమ్మవారు శ్రీ నలవీర గంగా భవాని వారు సిటిఎం నందు వెలిశారు. ఈ అమ్మవారి జాతర ఈ నెల 12వ తేదీ అమ్మవారి ఊరేగింపుతో ప్రారంభమై 20వ తేదీకి ఈ జాతర ముగుస్తుంది. ఈ జాతర సందర్భంగా ఆలయ కమిటీ తరఫున సురేంద్ర రెడ్డి గారు అయితేమి, నేనైతే ఏమి, పొగాకు వీరప్రతాప్ అయితేమి, వెలుగుచంద్ర గారు అయితేమి, మొత్తం కమిటీ అంతా కలిసి ఈవేళ సబ్ కలెక్టర్ గారిని పాంప్లెట్లు ఆవిష్కరించడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు విన్నవించడం ఏమంటే, ఈ అమ్మవారు చరిత్ర రాయలసీమలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు గాంచిన ఘన చరిత్ర గలది. ప్రతి ఒక్కరూ తండోపతండాలుగా ఈ జాతరకు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యి జాతరను దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ తరఫున ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాం. నలవీర గంగా భవాని ఆర్య స్వస్తి శుద్ధి పాడ్యమి 12వ తేదీ తెల్లారి అమ్మవారికి పంచామృతము అభిషేకంతో ప్రారంభమయ్యి రాత్రి 10 గంటలకు అమ్మవారి ఊరేగింపుతో ఆలయ ప్రవేశం చేస్తారు. ఈ 12వ తేదీ ఆ రాత్రి అంతా జాగరణ, ఆషాఢవాళ్ళతో, భక్తి గీతాలతో జాగరణ అంతా ఉంటుంది. ఆ మరుసదినము 13వ తేదీ సిద్ధిలో భుక్తి అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు, పల్లి వాళ్ళందరూ కూడా బాణాలు సమర్పిస్తారు. 14వ తేదీ రాత్రి తినాలు జరుగుతుంది. ఊరిలో ఉండే వాళ్ళంతా బాణాలు సమర్పించి అమ్మవారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతుంది. 15వ తేదీ కల్లుపాటు అనేది పగులు తిరునాళ్ళతో ప్రారంభమవుతుంది. 16వ తేదీ నుండి దోపు తిరునాళ జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారు చాలా మహత్వమైనది. ఈ తిరునాళ్ళకు కర్ణాటక రాష్ట్రాలు అయితేనేమి, తమిళనాడు అయితేనేమి, తెలంగాణ నుండి కూడా భక్తాదులందరూ కూడా వచ్చేస్తారు. అమ్మవారు చాలా పవిత్రమైనది, చాలా శక్తి కలిగింది. ఒకసారి మా ఊరికి అప్పుడే ఒక 150 ఏళ్ల క్రితము ప్లేగు వ్యాధి అనేది వచ్చింది. అప్పుడు అమ్మవారికి అప్పుడంతా మందులు లేవు, మాకులు లేవు, ఇంజక్షన్లు లేవు. అంతా పోయిందరు ఊర్లో వాళ్ళంతా అమ్మవారికి మొక్కుని, అమ్మ తల్లి మాకు నువ్వే రక్షించాలా అంటే అమ్మవారు రాయి నీరు అయ్యే టైంలో ఆడవేషము అవతారం ఎత్తి పంచి మన ఆవు పంచితముతో 50 మండలంతో ఊరంతా శుద్ధి చేసి ఆ తెల్లారికే ప్లేగ్ వ్యాధి అనేది అంతరించిపోయిందంట. కాబట్టి అటువంటి మహత్తున గల శక్తి గల అమ్మవారు తిరునాళ జరుగుతూ ఉంది. కావుంది ప్రతి ఒక్క భక్తులు కూడా దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. 12వ తారీఖు అమ్మవారి ఆలయ ప్రవేశంతో జాతర అనేది మొదలైతుంది. నలవీర గంగా భవాని జాతర 13వ తారీఖు వచ్చిందనో చుట్టుపక్కల ఉన్న పల్లెళ్ళందరూ కూడా
అమ్మవారికి బాణాలు సమర్పించి వేటలన్నింటినీ కూడా కొట్టడం జరుగుతుంది. అదేవిధంగా 14వ తేదీ రాత్రి తిరునాళ అమ్మవారికి చాందిని బండులతో అమ్మవారి గుడి దగ్గరికి అందరూ కూడా గ్రామస్తులు చుట్టుపక్కల అందరూ కూడా చాందిని బండులతో ఊరేగింపుగా రావడం రీతి తిరునాళ. అదేవిధంగా 15వ తేదీ పొగులు తిరునాళ అమ్మవారికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ కూడా అన్నం బండులతో అన్న సంతర్పణ అమ్మవారికి పొగులు తిరునాళ అనేది జరుగుతుంది. 16 దోపు తిరునాళ 16 నుండినే సాయంకాలం నుండినే ఎద్దుల పరస అనేది కూడా 4 రోజులు చాలా అద్భుతంగా గొప్పగా ఎద్దుల పరస కూడా జరుగుతుంది. ఆ ఎద్దుల పరసలలో కూడా ఆవులకు కావాల్సిన నీడ నీరు అన్నీ కూడా సౌకర్యాలు కల్పించడము సర్పంచ్ గారు అయితేమి అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తాదులకు కానీ అదేవిధంగా పశువులకు కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ భక్తాదులందరూ కూడా వచ్చి అమ్మవారి జాతరను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. తమ పొలానికి వెళ్లే మార్గాన్ని కొందరు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని తమకు న్యాయం చేయాలని గుర్రంకొండ మండలం అరిగిరి వారిపల్లె గ్రామానికి చెందిన పోల వెంకటరమణ ఆరోపించారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో తమ సమస్య పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలోని తమ పొలానికి వెళ్లే దారిని ఆక్రమించుకుని ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. హైకోర్టును ఆశ్రయించి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చిన రాజకీయ నాయకుల అండతో రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అడిగిన వాళ్ళు పల్లె మాకు బాగా సమస్య. ఎంఆర్ఓ వస్తాడో వెళ్ళిపోతాడు, వాళ్ళు పని చేసుకోమంటాడు, మమ్మల్ని ఆఫీస్ చుట్టూ తిరుక్కోమంటాడు. ఇదే పరిస్థితి. మేము తిరిగి గ్యాస్ అయిపోతాం. మీ వ్యవసాయ భూమికి వెళ్ళడానికి దారి సమస్యనా? మీరు ఎప్పటి నుండి తిరుగుతా ఉన్నారు? మేము 45 ఏళ్ళ నుంచి తిరుగుతాం. 45 ఏళ్ళుగా తిరుగుతున్నారు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 3 ఎకరాల 66 సెంట్లు ఉంది. వేరే పక్క మీకు దారి లేదా? ఎవరి పేరుతో ఉండేది భూమి? నా పేరుతో ఉంది సార్. అరిగివారిపల్లి గుర్రంకొండ మండలము, మేము పెట్టువారిపల్లి పోస్ట్. మేము అరుగులవారిపల్లి గ్రామంలో ఉంది నివాసులము. మాకు భూమి 3 ఎకరాల 66 సెంట్లు ఉంది 138లో. దానికి దారి లేకుండా చేసినారు అనిల్ కుమార్ మునివెంకటరెడ్డి. 50 ఏళ్ళ నుంచి పోతున్నాం సార్ మేము ఆ దావింటి. ఆ దారి లేకుండా చేసినారు. ఇప్పుడు మా కుటుంబ సభ్యులు 10-15 మంది ఉన్నాం సార్. మేము ఎట్లా సార్ బతికేది? మాకు అదే ఆధారం, ఏరేది లేదు సార్. హైకోర్టుకు పోయినాము, ఈ వైల్పాడు కోర్టుకు పోయినాము, ఆడికి రాయకోర్టుకు పోయినాము. ఆడికి పోయినా మా పని జరగలేదు సార్. ఎంఆర్ఓ వాళ్ళు వస్తారు కొలిచేదానికి. ఆడికి వచ్చేప్పటికి వీళ్ళు దౌర్జన్యం చేసి సార్ని పంపించేస్తున్నారు. దారి మాత్రం వెళ్ళదు సార్. మాకు ఆ దారి చెప్పు. మాకు ఆ దారి సమస్య పరిష్కరించారు సార్. ఎంఆర్ఓ సార్ ఏమో వస్తాడు మంచోడే, కానీ ఆయన్ని చేయనేలా వాళ్ళు. మేము ఈరోజు సబ్ కలెక్టర్ని తెలిసినాము. మాకు ఇంకన్నా దారి చూపించాలి సార్. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా మరియు పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ కు విరుద్ధంగా జరిగిన పంచాయతీ సెక్రటరీల బదిలీలపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా నిరసన తెలిపి ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ అంకిశెట్టిపల్ల పంచాయతీ కార్యదర్శి మంజుల స్థానికురాలని ఆమెకు నిబంధనలకు వ్యతిరేకంగా అదే గ్రామ పంచాయతీ నందు ఏ విధంగా కార్యదర్శిగా నియమిస్తారని ప్రశ్నించారు. వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేమనే సార్ మాకు అది ఇచ్చేది అనేది సమస్య లేదు సార్. ఎస్ఆర్ రికార్డ్స్ ని వాళ్ళు కావాలని పెట్టినారు సార్. మీరు పోనీ అవన్నీ అవుతుంది సార్. స్థానికంగా మీరు వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేయండి సార్. ఆమె ఎక్కడ ఉందో ఏమనేది, లేకపోతే ఎస్ఆర్ రికార్డ్స్ ప్రకారం ఆమె ఏ అడ్రస్ అయితే ఇచ్చిందో ఈ అడ్రస్ దగ్గరికి మనం పోయి మీరు ఎంక్వైరీ చేయండి సార్. చేయండి సార్. ఆమె ఆధార్ హిస్టరీ తీయండి సార్. చెప్తాను సార్. వీడు వచ్చిండే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆమె ఎన్ని రోజుల నుండి మీ ఊర్లోనే ఉంది, మీ పంచాయతీలోనే ఉంది? చాలా ఎన్ని మీకే
ఇదే ఇది సార్. మీరు వాళ్ళకి వచ్చి ఎంక్వైరీ చేసినా వాళ్ళు విరుద్ధానికి పోయి విరుద్ధంగా చేస్తా కావాలని చేస్తాను సార్. కానీ సార్ శానిటేషన్ పంచాయతీ శానిటేషన్ వర్కర్స్ ని వాళ్ళ ఇంటి వర్కర్స్ పెట్టుకోవచ్చు సార్. వాళ్ళ ఇంటి వర్కింగ్ కి వాళ్ళు మొత్తం నీట్ గా రెడీ చేయించుకుంటారు సార్. దాన్ని మీకు తేలాలంటే ఒకటి సర్వీస్ రిజిస్టర్ లో ఇచ్చింది ఆధార్ అడ్రస్ ప్రకారం ఆడ ఒక ఎంక్వైరీ చేయించారు. మీ అధికారులు ఉండే వాళ్ళు ఎంక్వైరీ చేయించారు. అక్కడ లేదంటే ఆధార్ హిస్టరీ దిగండి. ఆమె జాయిన్ అయినప్పటికీ ఆధార్ అడ్రస్ ఎప్పుడు చేంజ్ చేశారని మీరు చూడండి సార్, తెలుస్తుంది. సరే సార్ అవద్దు ఆధార్ సర్టిఫికేట్స్ ఇచ్చింది సార్. సర్టిఫికేట్స్ అడ్రస్ ఉండదు, అడ్రస్ ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, స్కూల్ అంతే. కాబట్టి మన సర్టిఫికేట్స్ తీసుకోవాలి. ఏదైనా అంటే ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ నేటివిటీ సర్టిఫికేట్ కానీ తీసుకోవాలి. అవి 3 తీసుకోవాలి. ఇప్పుడు నేటివిటీ సర్టిఫికేట్ ఉందా సార్? స్టార్టింగ్ లో అప్లై చేస్తారు ఉద్యోగానికి అప్లై చేయాలా, అప్పుడు ఇవన్నీ పెట్టారు. మారిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిన అవును సార్. నేటివిటీ సర్టిఫికేట్ ని మీరు ఒకసారి పై అధికారులకు చెప్పి ఇట్లా ప్రాబ్లం ఉందని అడగండి. నేటివిటీ సర్టిఫికేట్ అడగండి, ఆమె ఆధార్ హిస్టరీ తీయండి, ఆమె ఇది చూడండి. ఆంధ్రనీవా కాలువ సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్లకు పెంచి రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు అందించాలని, మదనపల్లె సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తి చేసి పట్టణ ప్రజలకు మంచినీరు అందించాలని, అందుకు సంబంధించిన నిధులను రాబోయే బడ్జెట్లో కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య, ఏపీ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని సిపిఐ మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి మురళి అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్, బహుజన సేన రాష్ట్ర నాయకులు శ్రీచందు, మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సాంబశివ, మనోహర్ రెడ్డి, సుధీర్ కుమార్, టిఎల్ వెంకటేష్, ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు హరి, ఏఐటియుసి నాయకులు సురేష్ కుమార్, దేవ తిరుమల, సలీం భాష, వేణుగోపాలరెడ్డి, రఘునాథ్, తంబయ్య శెట్టి పాల్గొన్నారు. వాళ్ళు తాగడానికి కూడా ఈ రోజు కూడా కుప్పాలకి వెళ్ళేటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు ఆంధ్రనీవా కాలువకు దాదాపు 40 టీఎంసీలు నీరు కేటాయించడం ద్వారా ప్రాజెక్టులను సంస్థలు పూర్తి చేయమని చెప్పి దానికి కావాల్సిన నిధులు మార్చి నెలలో జరుగుతున్నటువంటి మార్చి బడ్జెట్ లో నిధులు కేటాయించమని చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కమ్యూనిస్టు పార్టీ, రైతు సంఘాల నాయకత్వంలో రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా ప్రాజెక్టుల సాధన ఉద్యమం జరుగుతూ ఉంది. అందులో భాగమే మదనపల్లిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఎన్టీ రామారావు ఆంధ్రనీవా కాలువ శంకుస్థాపన చేసి 4 దశాబ్దాలు గడిచి ఉన్నా, రాయలసీమ జిల్లాల ముఖ్యమంత్రిగా ఉన్నా ఆంధ్రనీవా కాలువను పూర్తి చేయకుండా నత్తనడక నడుస్తూ ఉంది. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రఘువీరారెడ్డి అనంతపురం జిల్లా మంత్రిగా జీడిపల్లి రిజర్వేర్ వరకు 11 టీఎంసీ నీళ్లను పారించి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి చెరువులు నింపారు. కర్నూలు జిల్లా పచ్చికొండ దగ్గర ఉన్నటువంటి రిజర్వేర్ కు నీళ్లు వచ్చాయి. ఆ కింద ఉన్నటువంటి చెల్లోపల్లి జీడిపల్లి రిజర్వేర్ దగ్గర నుంచి కాలం పూర్తి కాల, దానికి అనుసంధానం ఉన్నటువంటి రిజర్వాయర్ కూడా పూర్తి కాలేదు. ఆంధ్రనీవా కాలువ పొంగులూరు బ్యాలెన్సింగ్ దగ్గర నుంచి లేదా తంబలపల్లి బ్యాలెన్సింగ్ 2 కూడా 2 పాయలుగా చీలిపోతాయి. ఈ కాలువలు పూర్తి చేయకుండానే నేను కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్తానని చెప్పాను. ఈరోజు మదనపల్లిలో ఉన్న సిప్పిల్ రిజర్వాయర్ పూర్తి కాకుండా పొంగులూరు పైన నేను కుప్పానికి నీళ్లు తీసుకెళ్తానని చెప్పి చంద్రబాబు నాయుడు నీళ్లు పారించాడు. అవి తాత్కాలికంగానే తప్పి తీరినట్టుగా పారింది కానీ శాశ్వత పరిష్కారం కాదు. అలాగే కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లా ఈరోజు నాయకుడి అన్నమయ్య జిల్లా ఉన్నటువంటి శ్రీనివాసపురం రిజర్వాయర్ పూర్తి కాల, దాని కింద ఉన్నటువంటి కేవీపల్లి మండలం అడుగుపల్లి రిజర్వాయర్ పూర్తి కాల. ఈ 2 ప్రాజెక్టులు పూర్తి కాకుండా నీవా నది కాడికి నీళ్లు వెళ్ళవు. కాబట్టి ఈ 2వ దశలో ఉన్నటువంటి 293 గ్రామాలకు నీళ్లు, సాగునీళ్లు, త్రాగునీళ్లు 24 లక్షల మందికి త్రాగునీళ్లు వస్తాయి. ఈ యొక్క 1,25,000 ఎకరాలు
సాగునీరుకి అనుసంధానమైనటువంటి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ 4000 క్యూసెక్ నీళ్లు వస్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగా అండ్రినివా కాలువ కూడా 10,000 క్యూసెక్ నీళ్లు పారే విధంగా కాలువను ఎడలపు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అండ్రినివా ప్రాజెక్టు కాలువల సామర్థ్యాన్ని 2500 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలని చెప్పి దానికోసం కాలువల ఎడల్పు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నేపథ్యంలో మార్చిలో జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో అండ్రినివా 2వ దశ పనులు పూర్తి చేయాలని మదనపల్లి దగ్గరున్నటువంటి చిప్పిరి సమ్మర్ టూరిజంని 15 కోట్ల రూపాయల డబ్బులు కేటాయించి మదనపల్లికు తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఇది పూర్తి చేయమని అడిగితే గోదావరి పెన్నా నదులు రెండింటిని అనుసంధానం చేస్తా 97,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. ఆయన మాట్లాడడానికి రాష్ట్ర ఆర్థిక ఖజానాకు వారు చేస్తున్న విధానం చూస్తే నక్కకు నాగలో గారికి ఉన్నంత తేడా కనిపిస్తా ఉంది. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, రేపు బడ్జెట్ లో డబ్బులు కేటాయించాలి, అండ్రినివాను పూర్తి చేయాలి. అదేవిధంగా అండ్రినివాను 10,000 క్యూసెక్కులు నీటి సామర్థ్యం పెరగాలంటే 40 టీఎంసీలే కాకుండా మరొక 17 టీఎంసీలు అదనంగా ఈ ప్రాంతానికి కేటాయించడం ద్వారా 6,05,000 ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా భూగర్భ జలాలు పెరిగి రైతాంగ వ్యవసాయాన్ని మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు తాగడానికి మంచినీళ్లు కావాలి, చిన్న చిన్న లేటు పరిసరాలకు నీళ్లు కావాలి, హోటల్స్ కు, హాస్పిటల్స్ కు, కలెక్టరేట్లకు, పోలీస్ స్టేషన్లకు, అన్ని ప్రాంతాలకు కూడా నీరు అనేటువంటిది జీవనాధారం. ఆ జీవనాధార నీరు కావాలంటే ఈ ప్రాంతానికి గుండెకాయ లాంటిది అండ్రినివా. ఆ అండ్రినివా పూర్తి చేయకుండా ఈరోజు 906 కోట్ల డబ్బులు కేటాయించామని చెప్పి ఆ 906 కోట్లతో లైనింగ్ చేస్తున్నామని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు. ఆ లైనింగ్ కాంట్రాక్టును మేపుకోవడానికి కాకుండా ఈ ప్రాంత రైతాంగం యొక్క కళ్ళల్లో ఆనందం చూడడానికి మీరు చేస్తే మేము సంతోషిస్తాం. లేకపోతే ఫిబ్రవరి 21, 22, 23 తారీఖుల్లో కడపలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల యొక్క ప్రాజెక్టుల సదస్సులు మహాసభ నిర్వహించి భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ధర్నా యొక్క ఉద్దేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి డిమాండ్ను పరిష్కరించాలని కోరుకుంటూ దాదాపు 40 సంవత్సరాల ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ఈ అండ్రినివా కాలువ రామారావు గారిచే ప్లాన్ వేయించబడి ఒక 20 సంవత్సరాలు నిలబడిపోతే కాంగ్రెస్ పార్టీలో 2004 దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తే అప్పటి బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయించిన డబ్బులతో 2005లో పనులు ప్రారంభించడం జరిగింది. అప్పుడు అండ్రినివా కాలువను ప్రజోపయోగ దీనికి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పనిని రాష్ట్రం యావత్తు రాజశేఖర రెడ్డి గారిని జలయజ్ఞం అనే పేరుతో మంచి పేరుతో 360 కిలోమీటర్ల మేర పని జరిగింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన రైతుల కోసం, రాయలసీమ కోసం ఆలోచన తీరు కానీ రైతులకు ఉపయోగపడే విధంగా రైతు బంధుని జలయజ్ఞాన్ని పెద్ద ఎత్తున చేసిన దానివల్ల జల ప్రదాతాన్ని పేరొందినారు. అలాంటి పరిస్థితి నుంచి దాదాపు మరొక రోజులు ప్రాజెక్టు ఎక్కడ వేసిన రోజులు ఎక్కడిగా నిలబడిపోయింది. ఆ తర్వాత 2014లో ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆయన మళ్ళీ పునఃప్రారంభించి ఇటు కుప్పం వరకు మిగిలిన 220 కిలోమీటర్ల మేర ఈ కాలువను చేయడం జరిగింది. కానీ ఈ 40 సంవత్సరాలప్పుడు ప్లాన్ చేసి ఇప్పటికీ కుప్పం వరకు కాలువ తెగినా కానీ దాదాపు 2,500 క్యూసెక్కుల కెపాసిటీ మాత్రమే ఉంది. ఆ నీళ్లు ఈ ప్రాంతానికి దాదాపు 7 లక్షల ఎకరాలు వ్యవసాయానికి చాలు. దాన్ని 10 లక్షల క్యూసెక్కులు కెపాసిటీతో కాలువను పెద్దగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా చేస్తేనే అక్కడ మిగులు జలాలు సముద్రానికి వేస్ట్గా పోకుండా ఇక్కడ రాయలసీమలో సస్యశ్యామలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో కాలువను వెడల్పు చేసి కెపాసిటీని పెంచి కాలువను నీళ్లు పూర్తిగా ప్రజలకు రైతులకు తాగునీటికి ఉపయోగపడే విధంగా మేము చర్యలు తీసుకొని దాన్ని త్వరితగతిన చేయాలి. ఎంతో ఉపయోగార్థం నిరూపించినటువంటి నందమూరి తారక రామారావు గారి ఆలోచన విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలు పెడచోద పెడుతూనే వస్తున్నాయి. గౌరవ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకానికి కార్యరూపం దాల్చితే అనివార్యంగా ఆయన చనిపోతే మళ్లీ వచ్చినటువంటి రాజకీయ పార్టీలు ఆ యొక్క పథకాన్ని ముందుకు తీసుకోవడంలో విఫలమైనట్టుగా మనం గమనించవచ్చు. ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అప్పటి ప్రతిపక్ష నేతగా మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ విచ్చేసి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి విచ్చేసి నీళ్లు విడుదల చేయాలని అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పనులు త్వరితగతిన ఏర్పాటు చేసి పూర్తి చేస్తామని ఇప్పటికి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల ముందు ఏర్పాటు చేయనటువంటి శిలాఫలకాలు కూడా ఇప్పటికి కూడా అక్కడే ఉన్నాయనే విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు పూర్తయితే మదనపల్లి మున్సిపాలిటీలో నమ్ముకున్నటువంటి ప్రజలందరికీ కూడా తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. మొన్ననే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కడపలో ఉన్నటువంటి ప్రజలకు నీళ్లు కావాలని చెప్పేసి అడిగితే వెంటనే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు లేచి నేను చాలా మానవతా దృక్పథంతో మానవీయ కోణంలో ఆ సమస్యను గుర్తించి కడప ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేయడం ఏమంటే మదనపల్లి ప్రజల మీద కూడా మీరు అదే మానవతా దృక్పథంతో మీరు స్పందించి ఈ సమస్యకు ఒక పరిష్కారం శాశ్వత పరిష్కారం చూపాలని బహుజన సేనగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లో ఈ సమస్యను అధికారులకు ప్రజా పార్టీలకు రాజకీయ పార్టీలకు సంఘాలకు అందరినీ చేరవేయడంలో సిపిఐ పార్టీ వారి అనుబంధ రైతు సంఘాలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ మదనపల్లె పట్టణం అవెన్యూ రోడ్లోని జంతు వధశాల నందు జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని రాయల్ యూత్ సొసైటీ నాయకులు విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వారు తమ సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ ఉదయం 2 గంటల నుండే జంతు వధశాల నందు జంతువులను వధించడం జరుగుతుందని ఆరోపించారు. ఆ సమయంలో వచ్చే జంతువుల ఆక్రమణల కారణంగా చుట్టుపక్కల వారు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటుగా కొందరు అక్కడే మద్యం సేవించడం గంజాయి తాగడం వంటివి చేస్తున్నారన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. నమస్కారం. జిల్లా కలెక్టర్ గారికి మరియు మదనపల్లి సబ్ కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వివిధ శాఖల వారికి అలాగే ఎమ్మెల్యే గారికి సంబంధిత శాఖల వారికి కూడా నమస్కారం. మదనపల్లి అవెన్యూ రోడ్లో ఉన్న స్లాటర్ హౌస్ అనగా జంతు వధశాలలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విషయాల్ని ఇప్పటికీ నేను సబ్ కలెక్టర్ గారి దృష్టికి అయితేనేమి మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి అయితేనేమి ఇప్పటికీ 15 సార్లు పైనే నేను తీసుకెళ్లడం జరిగింది. కానీ అక్కడికి వచ్చి విచారించిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. ఏదైనా వస్తే సచివాలయం నుంచి వస్తారు, సాల్వ్ చేస్తామని చెప్పి రాసుకొని పోతారు తప్పించి ఎటువంటి కార్యక్రమాలు లేవు. అక్కడ వేరే వేరే ఏరియాల నుంచి ఆకతాయిలు వచ్చేసి రాత్రిపూట మందు తాగడము గంజాయి తాగడము ఇలాంటివి చేస్తున్నారు. అక్కడికి వాచ్మ్యాన్లు కానీ లైట్లు కానీ ఏవి కానీ లేవు. ఇదివరకు నేను లైట్లు వేయమని చెప్పి అన్నీ చేస్తున్నాము, కానీ ఎటువంటి రెస్పాన్సు లేదు.
రాత్రి నేను చాలాసార్లు వాళ్ళని అరసడము పంపించడం జరిగింది. ఇవి అక్కడ మాంసం కొట్టడానికి ఏర్పరచుకునే చెక్కలు చుట్టూ రౌండ్గా వేసుకొని అక్కడ బీర్ బాటిళ్ళు మీరు అన్నీ చూసినట్లయితే అదొక బార్ కన్నా ఎక్కువ చాలా గలీజ్గా ఉంది. ఇలాగే ఉంటే ఒకరోజు ఒకరు వచ్చి అలవాటు చేయడము, ఇంకో రోజు వచ్చి అలవాటు చేయడము, అలాగా వాళ్ళు వచ్చి మానేస్తే వాళ్ళు ఇంకోరిని పిలుచుకొని రావడము, అలా చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. అక్కడ మా కుటుంబానికి ఇతర ప్రాంతాల వారికి ఆ చుట్టుపక్కల వారికి అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనిపైన వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వెంటనే అక్కడ ఒక వాచ్మ్యాన్ని ఏర్పాటు చేసి అక్కడ లైట్లు ఏర్పాటు చేసి దానికి తగ్గట్టు బీగాలు వేయాల్సిందిగా కోరుచున్నాము. తెల్లవారి 2 గంటలకే జంతువుల్ని కోయడము మొదలు పెడతారు. దానివల్ల మాకు నిద్ర సమస్యలు కూడా చాలా అయిపోయి ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. మామూలుగా అయితే గవర్నమెంట్ రూల్ ప్రకారం 5 పైన కోయాలి. అలాగే వెటర్నరీ డాక్టర్ వచ్చి దానిపైన ఒక సీల్ ఏదనేది చెక్ చేసిన తర్వాత వేస్తారు. ఇటువంటివి ఏమీ జరగకపోగా అక్కడ అనాథరైజ్డ్గా కూడా జరుగుతున్నాయి. వీటిపైన వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము శాఖ వారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సిద్ధమ్మ లేఅవుట్ సమీపంలోని శ్రీ 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 అవధూత ఆదినారాయణ స్వామి వారి ఆశ్రయం యొక్క స్థలాన్ని కొందరు కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని ఆశ్రమ నిర్వాహకులు సుబ్బారెడ్డి స్వామి విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు తమ సమస్యను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం తమ ఆశ్రమం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు తమ భూమిని ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు. ఈ మదనపల్లిలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో కంచర్దండిపల్లి వెంకటరమణారెడ్డి భార్య కొప్పుల అంజలి ఆనాటికి 2013లోనే 5 లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కొని పూసాలు నాటిన భూమిని వీళ్ళు వేరే ఏమేమో దొంగ రికార్డులు సృష్టించి ఆ రికార్డులు కూడా ఇక్కడ కాదని విలేకరులు కొంతమంది ఎప్పుడో సంవత్సరం అప్పుడు చెప్పినా కూడా ఈ పోలీసులు కూడా పట్టించుకోకుండా ఏందని అనుకొని ఈ మదనపల్లిలో కబ్జా చేసి ఇప్పుడు 200 అడుక్కున్నాం. అందరినీ మేము ఎంత మందికి చెప్పినా, ఎన్ని అర్జీలు ఇచ్చినా ఈ వరకు కూడా న్యాయం చేయలేదంటే కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు అనేది మీరు చెప్పలే, ఇవన్నీ చెప్తున్నారు. కిష్టపురం ఆయన 2 ఏళ్ళ నుంచి మాకు ఇంత స్లిప్ చూపిలా, ఎందుకు చూపించలేదని చెప్పని పోలీసు వాళ్ళ ద్వారా అడిగితే మమ్మల్ని లోపలేస్తామంటే సంవత్సరం ఎందుకు లేని చెప్పండి సంవత్సరం అయిపోనిచ్చి మళ్ళా అర్జీలు పెడతా వచ్చి పలానికి ఇష్టపోయిన చెప్పాలంటే కూడా ఆ కిష్టపును పిలిపించింది లేదు. సునీలమ్మ పేరుతో ఒక కుంట పర్చేజ్ చేసి ఇది చేస్తే వేరే టీచర్ ఒక అతను కబ్జా చేసి కడతా ఉంటే కలెక్టర్కు డిఎస్పీకి అందరికీ అర్జీలు ఇచ్చినాము. ఆ అర్జీల పైన కలెక్టర్ డైరెక్ట్గా ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే నేను న్యాయం చేస్తాననింది. రాత్రులు 9 గంటల కాడ వచ్చి నీ రికార్డ్ అంతా నాకు తెలిసి నువ్వు ఎందుకు కబ్జా చేసినావు అని మున్సిపాలిటీ వాళ్ళకు నోటీసులు ఇప్పిస్తాననింది. వారం అవుతా ఉంది, ఇంతవరకు నోటీసులు ఇప్పించరా. దాన్ని ఏమి మంచి చెడు పట్టించుకోవడంలా. ఎవరు? ఎంఆర్ఓ మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడ ఉండే ఎంఆర్ఓ కలెక్టర్కు మళ్ళా 2వ కంప్లైంట్ ఇస్తాము అని. సార్ న్యాయం చేయలేదా, మళ్ళా మీ దగ్గరికి వచ్చినాము, మీరేం చేస్తారో చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించండి. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశం. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు విద్యాబోధన ఉందన్న ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చేరి తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.